మీ ముగ్గురు కలిసిమెలిసి ఉండాలి. వీళ్ళు చెప్పేది వింటే రోడ్డు మీద నిలబడాలి. రేయ్, అర్థమైందారా? వీళ్ళ మాటలంతా వినకూడదు. విన్నా కూడా నడు రోడ్డుకి వెళ్ళకపోయినా ఇంటి బయటకన్నా వెళ్ళాలి, మన నాన్నలాగా. అంతే కదమ్మా. ఇక నీ బిజినెస్ విషయాలలో అంతా ఒక నిర్ణయం తీయాలి. హే, తిరిగి ఇంటికి వెళ్ళి షేర్ అడగాలి. ఇవ్వలేదంటే అక్కడే వదిలేసి వచ్చాయి. ఏరా, ఇప్పుడేరా నువ్వు పాత వేణులా కనిపిస్తున్నావు. నేను వెళ్ళి ఒక 2-3 రోజుల తర్వాతే వస్తాను. బాలా ఇంటి బయట ఉంది. ఇక్కడుంటే ఖచ్చితంగా ఏదో ఒక సమస్య వస్తుంది. హే, ఇంక నేను లేని 2 రోజుల్లోనూ తనకి ఏ సమస్య రాకూడదు. నువ్విలా అంటే మేము కూడా నిద్రలు మానేసి దానికి కాపలా కూర్చోమంటావా? కావాలంటే దాని రూములో పెట్టి తాళం వేయి. తాళం ఇస్తే వేళకి భోజనం తీసుకెళ్లి పడేస్తాం. వేణు, అది మంచి ఐడియానేరా. తర్వాత తను అక్కడే ఉండి ఏదన్నా అయితే దానికి బాధ్యత మేము తీసుకోలేమురా. ఇలా చూడు, తన విషయంలో నేను అస్సలు జోక్యం చేసుకోను. కావాలంటే తన రూమ్లో తీసుకొచ్చి పెట్టు. తనుగా వస్తుందేమో చూద్దాం, లేదా తిరిగి వచ్చేటప్పుడు నిర్ణయం తీస్తాను. అంతవరకు తను ఆ షెడ్లోనే ఉండని. కానీ నేను లేను కాబట్టి తనకి ఏ లోటు ఉండకూడదు. వెళ్ళొస్తాను. సతీష్, నువ్వు వాడితో వెళ్తున్నావా? చూడరా, నేను రైల్వే స్టేషన్ వరకే వెళ్తున్నాను. నైస్గా నన్ను కూడా పనికి పంపించి సంపాదించాలనుకోకమ్మా. కష్టం. నువ్వు రా. వెళ్దాం, పదరా. ఇప్పుడు తనను చూసుకోవాల్సిన బాధ్యత మనకా? ఇంటికి బయట ఉంటే మనకేం బాధ్యత? దానికి ఆయుష్ ఉంటే బతుకుద్ది, లేదంటే పైకి పోద్ది. అయిపోయిందిరా. ఈయన ఎదురుస్తున్నాడు కదా, సమస్య వస్తుందేమో. రేయ్, నువ్వెక్కడికి వెళ్తున్నావు? ఏదైనా తీసుకోవడం మర్చిపోయావా? బ్యాగ్ నా దగ్గర ఉంది. బాలకెళ్ళి వెళ్ళొస్తానని చెప్తాను. ఓ, నువ్వేదో గల్ఫ్కి వెళ్తున్నట్టు చెబుతున్నావు. పక్కూరికే కదా వెళ్తున్నావు. 2 రోజులు ఆగిన తర్వాత మళ్ళీ వస్తావు. కరెక్టేరా, కానీ నేను వెళ్ళి చెప్పేసి వస్తాను. అయితేరా. నువ్వు రావద్దు, ఇక్కడే ఉండు. నేను వెళ్ళి చెప్పేసి వస్తా. ఓ, వెళ్ళు. అరే రే, వాడు ఎక్కడికి వెళ్తున్నాడు రా? పెళ్ళాని దగ్గరే వెళ్ళొస్తానని చెప్పాలట. ఇద్దరు బద్ధశత్రువుల్లో ఉన్నారు, ఎలా వెళ్ళొస్తానని చెప్తాడు? హలో, ఎక్కడికి వెళ్తున్నారు? అటు వెళ్తున్నా. అలాగే వెళ్ళు. నానా, నువ్వు ఇప్పుడు అక్కడికి వెళ్ళావో ఒకేసారి పైకి వెళ్ళిపోతావు. అరే, వెళ్ళి వాడు ఎదురు నుంచో. ఒక్కసారి తన్నులు తింటే గానీ అర్థం అవదు. నేను బయలుదేరతాను. నేను చెప్పింది గుర్తుందిగా? నేను తిరిగి వచ్చేటప్పుడు నువ్వు నా రూమ్లో ఉండాలి, లేదంటే నేను ఏం చేస్తానని కూడా చెప్పాను. ఇదంతా తగలబెట్టేస్తాను అంటారు, అంతేగా? అందులో ఒక చిన్న మార్పు ఉంది. నువ్వు ఇక్కడ అంతా ఖాళీ చేసుకుని రూమ్కి కనుక రాలేదనుకో, నీ కడుపులో పెరుగుతున్న బిడ్డ ఆ తర్వాత ప్రాణాలతో ఉంటాం. ఇక మాటలుండవు, చేతలు మాత్రమే. నువ్వేంటి నోరు వైపు చూస్తున్నావు? అయ్యో, బాలా, మీరు బాగా నిద్రపోతున్నారనుకున్నాను. నిద్రపోవాలనే ఉంది. నిద్రపోతే బానే ఉంటుంది, కానీ నిద్ర పట్టాలి కదా. ఆ అమ్మాయి మిమ్మల్ని చూసే సాకులో ఇక్కడికి ఏమైనా వచ్చారా? ఎవరు? అదే సార్ ఆఫీస్లో పనిచేసే మీరా?
నిజం చెప్పాలంటే మీ ఇద్దరి మధ్య ఉన్న కలహాలకి కారణం తానే. ఆ కలహాల వల్ల మీకేమైనా జరుగుంటేనో ఆవిడ అనుకున్నట్టు అన్నీ జరిగాయి. చమేలి, ఎంతసేపు అయింది చమేలిని పిలుచుకురమ్మని చెప్పి? నేను పిలిచాను, ఆవిడే రాలేదు. ఇలా చూడమ్మా, ఏదో ఒకటి తిను. ఈ సమయంలో బాగా తినాలమ్మా, లేకపోతే తల్లి బిడ్డలకి ఇద్దరికి ప్రమాదం. ఇదిగో తిను. నాకు ఆకలిగా లేదు. ఆకలి అవ్వకపోయినా తినాలమ్మా. నాకు వద్దని చెప్తున్నాను కదా, వెళ్ళండి. ఇక్కడి నుంచి వెళ్ళమంటున్నానా? వెళ్ళండి. ఇదంతా నిన్నెవరు చేయమన్నారు బాబు? ఎన్ని రోజులమ్మా మంచం మీద రూమ్లోనే ఉండడం? డాక్టర్ 2 నెలలు రెస్ట్ తీసుకోమంటే రెస్ట్ తీసుకోవాలి. సరే గాని 2-3 సార్లు నిన్ను అడగాలనుకుంటూ ఉన్నాను. ఈ మీరా ఎవరు? ఆ పేరు నాకు ఎలా తెలుసనే కదా అనుకుంటున్నావు? నీ భార్య స్వయంగా చెప్తున్న పేరది. నిజానికి ఆ పేరుకి నీకు ఏవైనా సంబంధం ఉందా? ఉంది. ఆ నాకు యాక్సిడెంటే నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు నువ్వు మీరాని చూసుంటావమ్మా. ఓ, ఆ పిల్లనా? అందుకేనేమో ఆ పేరు వినగానే దగ్గర బంధం అనిపించింది. చెమేలి తప్పుగా మాట్లాడిందంటే తను తప్పుగా అర్థం చేసుకోవడం వల్లే. మేము కలిసి చదువుకున్న వాళ్ళం, ఇప్పుడు ఒకే ఆఫీసులో పనిచేస్తున్నాం. ఈ కథలన్నీ చెమేలినే సొంతంగా క్రియేట్ చేసింది. ఆ నీ గురించి కాబట్టి నేను నమ్మలేదనుకో. నీకు ఆ అమ్మాయికి ఏదో సంబంధం ఉందని మీ ఆవిడ అనేటప్పుడు మొదట్లో నేను ఊహించింది బాలా విషయమేమో అనుకున్నాను. ఇలా చూడు, ఒక్క విషయం తెలుసుకో. ఇప్పుడు నీకున్న ఆడపిల్లల ఫ్రెండ్స్ అందరితోనూ అనుమానిస్తూనే ఉంటుంది. సడన్ గా కోపం రావటం, అరవటం అనేది ఏదో మనసు బాగోలేదనుకోవచ్చు. కానీ దీన్ని ఇలాగే వదిలేయకు. ఇదొక వ్యాధి, అనుమాన వ్యాధి. వీలైనంత త్వరగా దాన్ని నయం చేయాలి. ప్రేమ ఎక్కువగా ఉండడం వల్ల కలిగే సందేహం అమ్మా ఇది. దాన్ని నయం చేయాల్సిన అవసరం అసలు ఏమాత్రం లేదు. ఇక 2-3 నెలలు తనతోనే కదా ఉండబోతున్నాను. అప్పుడు చెమేలికి అర్థమవుతుంది నేను తన కోసం మాత్రమే జీవిస్తున్నాను అని. నువ్వు అనుకుంటున్నట్టుగా ఆ పిల్ల మనసులో ఇలాంటివి ఏర్పడతాయని నాకు అనిపించడం లేదు. అయినా వాళ్ళు దగ్గరుండి చూసుకుంటే నయమయ్యే రోగాలు కొన్నున్నాయి. కానీ చెమేలి మనసులో ఉన్న రోగం పోవాలంటే నువ్వు మాత్రం దగ్గరుంటే చాలదు. దాంతోపాటు కొన్ని మందులు మాకులు కూడా వాడాలి. వెంటనే నువ్వు అలాంటి ఏర్పాట్లు చేయాలి. నీ తృప్తి కోసం తనకు న్యాయం చేయాల్సిన అవసరం నాకేమాత్రం లేదు. తను మాతో కాదురా జీవించబోయేది, నీతో పాటు. మీరిద్దరూ ప్రశాంతంగా జీవించాలంటే తన మనసులో ఉన్న చెడు పోగొట్టాలి. అందుకొక వైద్యుడు కావాలి. అది మానసిక రోగమే అయితే వెంటనే డాక్టర్కు చూపించాలి. నువ్విలా నిరుత్సాహపడకు బాబు. ఇది నీకు పుట్టబోయే బిడ్డకు కూడా అంత మంచిది కాదు. నువ్వు ఒక నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది.
ఏంటమ్మా ఎందుకు నన్ను రమ్మన్నావట? ఆ, పెళ్ళి అవగానే నీతో మాట్లాడడానికి నీ పెళ్ళాం పర్మిషన్ తీసుకోవాలి. నువ్వు చెప్పిన మాట నేనెప్పుడూ మీరనమ్మా. నా మాటను వినకపోయినా ఏం పర్వాలేదు. నువ్వు నీ పెళ్ళానికి తొత్తువు కాకురా. హ, ఇలా చెప్పడానికి అసలు ఏం జరిగిందమ్మా? ఆశాకి కోట్ల కొద్ది డబ్బుందని పదే పదే అంటావుగా. అందులో కనీసం 1 కోటి నీకని కుటుంబానికి వచ్చాయా? లేదంటే నేను చచ్చాక కోట్ల రూపాయలతో పొడుస్తారా చెప్పరా? తను ఒకే ఒక కూతురు కదమ్మా. తన సొత్తుకి ఒకే ఒక వారసురాలు. కోర్టులో కేసు వేస్తేనే షేర్ వస్తుంది. దాంతో తీరిపోతుంది. మనం కొంచెం వెయిట్ చేసామంటే పెద్ద మొత్తం వస్తుందమ్మా. పెద్ద మొత్తం మెల్లగా రానివ్వు. కానీ ఈ ఇంట్లో మిగతా వాళ్ళు గొణుగుడు మొదలు పెట్టక ముందే నీ చేతికి డబ్బు వచ్చేలా చూడరా. ప్రయత్నిస్తూనే ఉన్నాను కదమ్మా. ఇది చెప్పడానికి నిన్నిక్కడికి పిలవలేదురా. మరి 2 రోజులు వేణు ఇక్కడ ఉండడు. బాలాని ఇక్కడ నుంచి పంపేయడానికి మార్గం చూడు. హ, ఎందుకు తనని పంపించడం? తీసుకెళ్లి ఏట్లో పడేస్తాను. కాలు జారి పడిపోయిందని చెప్తే సరిపోతుంది. చంపేసి పంపమని చెప్పట్లేదురా. వేణు ఉన్నప్పుడు రాత్రులు దాని చుట్టూ తిరుగుతాడు. ఆ సమయంలో దానికి కాపలాగా ఉంటాడు. దానికి ఎప్పుడు ఏ ఆపద రాకుండా చూసుకుంటాడు. ఇప్పుడిక వాళ్ళేడు. రాత్రులు నువ్వు దెయ్యం వేషం వేసుకుని వెళ్ళి దాన్ని భయపెట్టాలి. హ, ఏ ఎవరు? నేనా? ఆ, లేక నేనా? నువ్వని దానికి తెలియకుండా మొహాన్ని దాచిపెట్టు. అహం, ఆ, ఆ, రాత్రుళ్ళు దెయ్యాల్ని చూడగానే ఆడపిల్ల కదా, భయంతో అది అక్కడే కుప్పకూలుద్ది. అలా భయపడితే దాని కడుపులో ఉన్న బిడ్డకు కూడా ముగింపు వస్తుంది. దానివల్ల మనకేంటమ్మా లాభం? వేణు బిడ్డని కనడం ఇష్టం లేకనే బిడ్డని చంపడానికి ప్రయత్నిస్తుందని ప్రచారం చేద్దాం మనం. వేణు రాగానే విషయం తెలుసుకొని దాన్ని గెంటేస్తాడు, లేదంటే చంపుతాడు. ఏది ఏమైనా పేడ విరగడైపోతుంది. ఈ ఐడియా చాలా బాగుంది. తనను భయపెట్టే విషయం నేను చూసుకుంటానమ్మా. కానీ రాత్రి వేళల్లో ఎక్కడికైనా బయటికి వెళ్ళి చేయాలి. ఇక్కడే ఉండి అలా చేయడం సాధ్యం కాదు. అవన్నీ ఎలా చేయాలో ప్లాన్ చేసుకో. ఎలాగైనా బాలను మనం ఇక్కడి నుంచి గెంటేయాలి. ఉమ్, ఆ, ఆ, ఒరే నీ పెళ్ళం వస్తుందిరా చూడు. ఆ, ఎప్పుడు మాటలు మొదలు పెడతామో అప్పుడు మధ్యలో వస్తుంది. దాన్ని ఎలాగైనా గుప్పెట్లో పెట్టుకో. ఉమ్, ఏమైంది అత్తయ్య? ఆ, ఏం లేదు తల్లి. ఏంటి ఇద్దరు కలిసి ప్లాన్ చేస్తున్నారు? ఏయ్, నీ షేర్ గురించే మాట్లాడుకుంటూ ఉన్నాం. తను ఎలాగో మేనేజ్ చేసి అలాగే ఉంచాను. ఆ విషయంలో అత్తయ్య చెప్పేది అసలు మీరెందుకు వింటున్నారు? ఎప్పటికైనా మన షేర్ మనకే వస్తుంది. అందుకోసం మీరు అత్తయ్య దగ్గర ఇలా ఉండాల్సిన అవసరం లేదు. ఈ ఇల్లు స్థలము ఎప్పటినుంచో నా ఆశ. ఇవన్నీ దొరకాలంటే అమ్మకు బానిస బిడ్డలాగా నేను ఉండాల్సిందే. అందుకు మీరు అత్తయ్య గారు ఏం చెప్పినా వింటారా? ఆ, నేను చేయగలిగితే చేస్తా. నా నుండి వెళ్ళిపోమంటే? నిన్ను వదిలిపెడతానని అమ్మతో చెప్తాను, కానీ నిన్ను వదిలిపెట్టను. ఇకపైన నీ ఇంట్లో 1 రూపాయి ఇవ్వనని చెప్పినా సరే నేను నిన్ను వదలను. ఎందుకంటే ఇప్పుడు నువ్వు నా ప్రాణం. ఇదంతా నేను చూసుకోవాలంటే ముందు నీ షేర్ విషయంలో ఒక నిర్ణయానికి రా, లేదంటే గొడవ అవుతుంది. నేను ఒక పెద్ద నిర్ణయమే తీసుకోవాల్సి ఉంటుంది. అది నిన్ను చాలా బాధ పెడుతుంది. అలా జరగకుండా ఉండాలి అంటే నువ్వు నీ సొంతమైన షేర్ని తొందరగా అడగాలి. ఏమైంది జయ? ఉదయం నుండి అత్తయ్య ఒకటే తలనొప్పి. ఉదయం నుంచి అలా ఉందా? ముందు కొంచెంగా ఉండింది అత్తయ్య, ఇప్పుడు చాలా ఎక్కువగా ఉంది. అస్సలు తట్టుకోలేకపోతున్నాను అత్తయ్య. ఒక్క కారణం కూడా లేదు, కానీ మనకి దగ్గరగా ఉన్న వాళ్ళకి ఏదో ప్రమాదం కలగబోతున్నట్టు అనిపిస్తోంది. రక్త సంబంధం ఉన్న వాళ్ళకి సమస్య వచ్చే ముందు ఇలాంటి సూచనలే కనిపిస్తాయి. నేను విషయం చెప్పనా? నీకు తనంటే ఇష్టం లేదని తెలుసు, అయినా చెప్తున్నాను. బాలకేదైనా ప్రమాదం జరగబోతుందేమో. బాల విషయంలో మనోజ్ సాయం చేయడం నీకు ఇష్టం లేదని తెలిసి కూడా నేను విషయం చెప్తున్నాను. నువ్వు ఆలోచించేది ఏదీ కరెక్ట్ కాదు.
నీ మనసులో ఉన్న అనుమానం పోవాలంటే నువ్వు మనోజ్తో మనసు విప్పి మాట్లాడాలి. నేను వాడి తల్లిగా నీకు చెప్పడం లేదు. ఒక భార్యగా 25 ఏళ్లు కాపురం చేసి ఇప్పుడు విధవరాలైన ఒక ఆడదాని అనుభవంతో చెప్తున్నాను. అనుమానం అనేది అది కుటుంబ జీవితాన్ని, దాంపత్య జీవితాన్ని, ఆరోగ్యాన్ని, మన సర్వస్వాన్ని నాశనం చేస్తుంది. అక్కడ ఏంటి కొసగొసలు? నువ్వు లేనప్పుడు తప్ప నువ్వు ఉన్నప్పుడు రహస్యాలు మాట్లాడుకోగలమా? నా గురించి ఏవైనా మాట్లాడుకోండి, ఒకేసారి కూడా చంపేయండి. ఇలా కొంచెం కొంచెం టార్చర్ చేసే బదులు. మీ ఇద్దరికీ నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. నేను ఇంతకు ముందు చెప్పిన విషయమే. మీ ఇద్దరూ కలిసి బాలను చూడటానికి వెళ్ళాలి. ఒక్క 5 నిమిషాలు తనతో కలిసి మాట్లాడారంటే మీ ఇద్దరి మధ్య ఇప్పుడున్న అనుమానాలన్నీ తీరిపోతాయి. మళ్ళీ మునుపట్లాగా సంతోషంగా ఉంటారు. సరేనా? వద్దమ్మా, బాలా విషయంలో నన్ను ఇన్వాల్వ్ చేయకండి. నా మీద తనకి ఎప్పుడు మనస్ఫూర్తిగా నమ్మకం వస్తుందో అప్పటిదాకా ఈ దూరమే మంచిది. మనోజ్, బాలా నీకు ఎటువంటి సహాయం చేయకూడదని అత్తయ్య చెప్పారు. ఇటు పక్కకు అసలు రాకూడదని అత్తయ్య ఆర్డర్ వేశారు. ఎందుకని? నాకేమైనా అంటువ్యాధి ఉందా? ఎవరు నీకు సహాయం చేయకపోతే విసిగిపోయి నువ్వే ఇక్కడి నుంచి వెళ్ళిపోతావని వాళ్ళు అనుకుంటున్నారు. ఎవరో సహాయం చేస్తారని కాదు నేనిక్కడ ఉన్నది. బాలా, చెడ్డవాడైనా సరే వేణు ఇక్కడున్నంత వరకు నీకు ఎటువంటి భయం లేదు. ఈ ఇంట్లో నీకు వ్యతిరేకంగా ఏదో కుట్ర పన్నుతున్నట్టు నాకు అనిపిస్తుంది. దేనికైనా నువ్వు కొంచెం సిద్ధంగా ఉండు బాలా. ప్రమాదం ఎటువైపు నుండి వస్తుందో మనకు తెలియదు కదా. మా ఆయన తోడుగా ఉండి ఏదైనా చెయ్యాలని అనుకుంటారే తప్ప దుర్మార్గుడైతే కాదు. కానీ సుమేష్ అయితే అలా కాదు. అతను అచ్చం వాళ్ళ అమ్మలాగానే తన స్వార్థం కోసం తను ఏవైనా చేస్తాడు. అది కూడా కొంచెం డబ్బు దొరుకుతుందని తెలిస్తే చంపడానికి ఆలోచించడు. నువ్వు జాగ్రత్తగా ఉండు బాలా. వేణు ఇక్కడికి తిరిగొచ్చేలోపు ఇక్కడ ఒక ప్రమాదం జరుగుతుందని నాకు అనిపిస్తుంది. ఇక మీదట ఆలోచించి నిర్ణయం తీసుకో.
సూరజ్ చమేలికి ఇప్పుడు ఏమవుతారు? నా ఆది ప్రాణాలు తీసినవాడు. మీకు తెలుసు కదా, నా ప్రాణాల కంటే ఎక్కువగా నేను సూరజ్ని ప్రేమించాను. దానికి ఇప్పుడు బాధపడుతున్నాను. నేను ఇష్టపడిన సూరజ్ కాదు ఇప్పుడు తను. ఆయన మనసు ఇప్పుడు ఇంకొక అమ్మాయిని ఇష్టపడుతోంది. అదెవరు? పాత ఫ్రెండు, ఇప్పుడు ఆయనతో పనిచేస్తోంది మీరా. తన కోసమే సూరజ్ ఇప్పుడు జీవిస్తున్నాడు. నా ముందు కూడా సూరజ్ మీద ఎంతో చనువు ఉన్నట్టుగానే తను ప్రవర్తిస్తోంది. తన కోసం సూరజ్ ఏవైనా చేస్తాడు. వాళ్ళిద్దరూ కలిసి ప్లాన్ చేసి చేసిందే ఈ యాక్సిడెంట్. వాళ్ళు తప్పించుకోకూడదు. తనకి సూరజ్ దక్కకూడదు. వాళ్ళిద్దరిని చంపాలి.